Hi friends, welcome to Sam Institute Daily Current Affairs 2025 February 19. Today current affairs headlines. ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎడ్జిట్ వారికి కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ చూద్దాం. మన స్పెషల్గా డిఎస్సి స్పెషల్, ఓన్లీ డిఎస్సి స్పెషల్ అని చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూస్తే గోపాలకృష్ణ గోఖలే వర్ధంతి, గాంధీజీ రాజకీయ గురిగా పిలుస్తారు, మహారాష్ట్ర సాక్రటీస్గా పిలుస్తారు. గోపాలకృష్ణ గోఖలే ఆయన ఒక పత్రిక రాస్తారు. ఆ పత్రిక ఏంటి ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, దివ్యాంగుడు అంతరిక్ష యాత్ర, తొలిసారిగా ఒక వికలాంగుడు అంతరిక్ష రంగంలోకి వెళ్ళబోతున్నట్టు వార్తల్లో ఉంది. నెక్స్ట్ వన్, భారత ఖతార్ ఒప్పందాలు, భారతదేశం ఖతార్ యొక్క ఒప్పందాలు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్, మహిళల కోసం క్యాన్సర్ టీకా, అంటే ఇటీవల కాలంలో ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందనా, దానికి భారతదేశం ఒక 6 నెలల లోపలనే ఒక కొత్త వ్యాక్సిన్ తయారు చేయబోతున్నట్టు వార్తల్లో ఉంది. నెక్స్ట్, భారత్ చైనా జనాభా యుఎన్ఓ అంచనా వేసింది. భారతదేశం యొక్క జనాభా 2061 నాటికి ఎంత ఉండవచ్చు, చైనా జనాభా ఎంత ఉండవచ్చు? మరి ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేస్తారంటే ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, గోపాలకృష్ణ గోఖలే వర్ధంతి, పిచ్చాసుపత్రిలో వెలుపల ఉన్నవారు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు అని చెప్పిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ రాజకీయ గురుగా చెప్పుకున్న వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ రాజకీయ గురువే కాదనన్నా, మీకు ఐడియా ఉంటుంది, మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పితామహుడైన మహమ్మద్ అలీ జిన్నా యొక్క రాజకీయ గురువు కూడా గోపాలకృష్ణ గోఖలే. మరి గోపాలకృష్ణ గోఖలే వర్ధంతి ఏ రోజు అంటే February 19. మరి గోపాలకృష్ణ గోఖలే, మహమ్మద్ అలీ జిన్నా మరియు గాంధీజీ రాజకీయ గురువు. మరి ఈయన యొక్క జననం 1866 మే 9వ తారీఖున. మరి ఈయన మరణించింది 1915 February 19. మీకు చరిత్ర ప్రకారం చాలా ఇంపార్టెంట్ నాన్న. మరి గోపాలకృష్ణ గోఖలేని ఏ పేరుతో పిలుస్తారు? మహారాష్ట్ర సాక్రటీస్. వెరీ గుడ్. అంటే మహారాష్ట్రలో పుట్టాడైనా. మరి ఆయన ఒక పత్రిక రాస్తారు. గత డిఎస్సీలో అడిగాడు. గోపాలకృష్ణ గోఖలే రాసిన పత్రిక పేరు సుధారక్ లేదా సుధారక్ అని పిలుస్తారమ్మా. సుధారక్ అనే పత్రికని క్రింది వాన్లో ఎవరు రాస్తారు? గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ రాజకీయ గురువు. ఆయన సలహా మేరకే, అంటే గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకే గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చింది. ఏ ఇయర్లు అంటే 1915 జనవరి 9వ తారీఖున. 1915 జనవరి 9వ తారీఖున భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు మనకి అతివాదులు మితవాదులు గాంధీగం అంటాం. అంటే మితవాదుల కాలం మితవాదులు, నెక్స్ట్ అతివాదులు గాంధీయుగం అని పిలుస్తాం. గోపాలకృష్ణ గోఖలే మితవాది నాన్న. గోపాలకృష్ణ గోఖలే ఒక మితవాది. మరి మితవాదుల యొక్క కాలం మీకు తెలిసి 1885 నుండి 1905 వరకు ఉంటుంది. నెక్స్ట్ అతివాదుల యొక్క కాలం 1905 నుండి 1920 వరకు. గాంధీయుగం 1920 నుండి 47 వరకు ఉంటుంది నాన్న. గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు గాంధీజీ తిరిగి వచ్చింది ఇప్పుడు 1915 జనవరి 9. ఈ సందర్భంగానే ప్రతి సంవత్సరం జనవరి 9 ఏం జరుపుకుంటాం? ఒక ఎన్ఆర్ఐ డే, ప్రవాస భారతీ దివాస్. ఫస్ట్ ఎన్ఆర్ఐ డే ఎప్పుడు జరుపుకున్నాం అంటే 2003. ఎక్కడ జరుపుకున్నాం? న్యూఢిల్లీ, దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుపుకున్నాం. 18th ఎన్ఆర్ఐ డే, 18వ ఎన్ఆర్ఐ డే. మనకి 2025 జనవరి 8 నుండి జనవరి 10 వరకు ఎక్కడ జరిగింది అంటే నాన్న భువనేశ్వర్లో జరిగింది. 18th ఎన్ఆర్ఐ డే భువనేశ్వర్లో జరిగింది. 18వ ప్రవాస భారతీ దివాస్ భువనేశ్వర్ 2025. మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి క్రిస్తానా కంగాలు అని పిలుస్తారు. కంగాలు. ఏ దేశ ప్రెసిడెంట్ అంటే ట్రినిడాడ్ టొబాగో. ట్రినిడాడ్ టొబాగో ప్రెసిడెంట్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. 18th ఎన్ఆర్ఐ డేకి ముఖ్య అతిథిగా వచ్చింది కంగాలు అని గుర్తుపెట్టుకో. అంటే క్రిస్తానా కంగాలు అని పిలుస్తారు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ పితామహుడుగా పిలుస్తారు. గోపాలకృష్ణ గోఖలే రాసిన పత్రిక పేరు సుధారక్. ఆయన మహారాష్ట్ర సాక్రటీస్గా పిలుస్తారు. ఓకేనా? గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లో జన్మించారు. మహాత్మా గాంధీ 1948 జనవరి 30వ తారీఖున మరణించారు.
ఓకేనా. గాంధీజీ భారతదేశంలో చేసిన తొలి ఉద్యమం 1917 చంపారన్ ఉద్యమం. బీహార్లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించింది 1920. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది 1942లో. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2024 సంబంధించి లేటెస్ట్గా 2025లో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, ఓన్లీ ఉమెన్స్కి సంబంధించిన. దానిలో చూస్తే ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మను బాకర్కి ఇచ్చారు. మను బాకర్ షూటర్ మనకి 2024లో 33వ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని సాధించింది మను బాకర్ గారు. నెక్స్ట్ వన్ చూస్తే ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద పారా అథ్లెటిక్. అంటే పారా అథ్లెటిక్ అంటే వికలాంగులు. అంటే పారా అథ్లెటిక్ కేటగిరీలో ఎవరికి వచ్చింది? ఆవని లేఖర్కి వచ్చింది. ఆవని లేఖర షూటింగ్. నెక్స్ట్ వన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు ఎవరికి వచ్చిందంటే శీతలదేవి. శీతలదేవి కూడా పారా అథ్లెటిక్ నానా. నెక్స్ట్ వన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే మిథాలీ రాజ్కి ఇచ్చారు. మిథాలీ రాజ్ ఎవరంటే క్రికెటర్, ఉమెన్ క్రికెటర్. నెక్స్ట్ వన్ స్టార్ పెర్ఫార్మర్గా ఎవరికి ఇచ్చారంటే తులసీమతి మురుగేసన్, ఈమె బ్యాడ్మింటన్ ప్లేయర్. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మను బాకర్కి ఇచ్చారు. ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద పారా అథ్లెటిక్స్ అయితే మాత్రం ఆవని లేఖరా. పారా అంటే వికలాంగులు. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు అయితే శీతలదేవి క్రికెటర్ అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రజెంట్ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. ఛాంపియన్ ట్రోఫీ, దీన్ని ఛాంపియన్స్ ట్రోఫీ అని పిలుస్తారు. ఇది పాకిస్తాన్ యూఏఈ ఆతిథ్యంలో జరుగుతుంది. ఈ రోజునే స్టార్ట్ అయింది, మీకు తెలుసు. భారతదేశ మ్యాచ్లన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే యూఏఈలో జరుగుతాయి, దుబాయ్లో జరుగుతాయి. మరి ఇటీవల కాలంలో జరిగిన క్రీడారంగానికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయి? 38 నేషనల్ గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్. ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో. విజేత ఎవరంటే ఇండియా. మరి ఏ దేశం పైన అంటే నేపాల్ దేశం పైన విజేత అని ఒకసారి రీకాల్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే దివ్యాంగుడు అంతరిక్ష యాత్ర. ఈ ప్రపంచంలోనే తొలిసారిగా ఒక దివ్యాంగుడు, ఒక వికలాంగుడు అంతరిక్ష యాత్ర చేయడము ఇదే తొలిసారి. ఆయన పేరు ఏం పేరు, ఏ దేశానికి చెందినవారు? ఒకవేళ ఆయన ఇంపార్టెన్స్ ఏమైనా ఉన్నా చూడాలి. గుర్తుపెట్టుకుని వ్యామగామిగా ఎంపికైన జాన్ మెక్ఫాల్. ఆయన ఏ దేశం అంటే బ్రిటన్కు చెందిన వ్యక్తి. మరి ఆయన ఒకసారి బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత దివ్యాంగుడిగా మారాడు నాన్న. మరి ఆయనకి ప్రధానంగా చూసుకుంటే 2008 బీజింగ్ పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించాడు. అంటే 2008లో బీజింగ్లో జరిగే పారా ఒలింపిక్స్ అంటే గుర్తు రావాల్సిన దివ్యాంగులకు, వికలాంగులకు. వైకల్యంతో రాజసులకు వెళ్తున్న తొలి మానవుడిగా గుర్తింపు. ఆయన పేరు జాన్ మెక్ఫాల్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 3వ తారీఖు జరుపుకుంటామన్నా. మరి ఇటీవల కాలంలో దివ్యాంగులకు ఐఐటి మద్రాస్ వారు ఏర్పాటు చేసిన నియో స్టాండ్ చాలా ఇంపార్టెంట్. నియో స్టాండ్ అనే వీల్ చైర్ ఎవరి కోసం? దివ్యాంగుల కోసం. నియో స్టాండ్ అనే వీల్ చైర్ని మరి ఇటీవల కాలంలో ఐఐటి వారు ఏర్పాటు చేశారు? ఐఐటి మద్రాస్. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి నాన్న. మరి 23 ఐఐటీస్లో బెస్ట్ ఐఐటీగా దేని చెప్పుకుంటామంటే ఐఐటి మద్రాస్. ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన వ్యక్తి యూరీ గగరిన్. యూరీ గగరిన్ 1961 ఏప్రిల్ 12వ తారీఖున వెళ్ళాడు. కావున ఏప్రిల్ 12కి ఇంపార్టెన్స్ వరల్డ్ స్పేస్ డే. అంటే ఈ ప్రపంచ అంతరిక్ష దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 12. అదే ఒకవేళ జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే అయితే ఏ రోజు అంటే ఆగస్ట్ 23. ఈ ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ రోజు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. భారతదేశం కరెంట్ అఫైర్స్ అంటే రీకాల్ చేస్తూ ఉండాలి. గతంలో జరిగిన 1 year లోపల ఉన్న టాపిక్స్ అన్ని రీకాల్ చేస్తూ ఉండాలి. ఒక టాపిక్ అని కాదు నాన్న, గతంలో ఒక టాపిక్ తీసుకొని ప్రజెంట్ ఒక టాపిక్ని తీసుకొని 1 yearలో జరిగిన అంశాలన్నీ తీసుకోవాలి. అది కరెంట్ అఫైర్స్ అంటే.
మనకి 2023 జూలై 14వ తారీఖున చంద్రయాన్ 3 ప్రయోగం స్టార్ట్ అయిందన్న. మరి చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది 2023 ఆగస్టు 23వ తారీఖున. ఈ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఏమని పేరు పెట్టాం? శివశక్తి అని పేరు పెట్టాం. శివశక్తి. ఆ ల్యాండ్ అయ్యే రోజు ఇంపార్టెన్స్ నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం. గుర్తుపెట్టుకోవాలి. ఆ చంద్రయాన్ 3 ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు GSLV Mark 3. GSLV Mark 3. దాన్ని LV-M3-M4 అంటాం, లేదా బాహుబలి రాకెట్ అని పిలుస్తాం. బాహుబలి రాకెట్ అని పిలవడం జరుగుతుంది. మరి అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు సార్ అంటే రాకేష్ శర్మ. రాకేష్ శర్మ 1984లో తొలి భారతీయుడు. మరి తొలి భారతీయ మహిళ ఎవరు అంటాడమ్మా? కల్పనా చావ్లా. ఓకే, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పనా చావ్లా 1997. ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో తొలిసారిగా పర్యాటక రంగు పరంగా వెళ్ళిన వ్యక్తి గోపీచంద్ తోటకూర. అంతరిక్ష రంగంలో తొలి భారతీయుడైతే రాకేష్ శర్మను గుర్తు రావాలి. అంతరిక్ష రంగంలో తొలి భారతీయ పర్యాటకుడు అంటే టూరిస్ట్ పర్పస్లో వెళ్ళిన వ్యక్తి గోపీచంద్ తోటకూర అని గుర్తు రావాలి. గోపీచంద్ తోటకూర మన తెలుగు వ్యక్తి, విజయవాడకు చెందిన వ్యక్తి. ఇటీవల కాలంలో స్పేస్ గురించి జరిగిన మిషన్స్ ఏమైనా ఉన్నాయా? భారతదేశం ప్రవేశపెట్టిన రాకెట్లు ఏమైనా చూసుకోవాలి. PSLV C-59 రాకెట్ ప్రయోగం 2024 డిసెంబర్ 5వ తారీఖున జరిగింది. దీని ద్వారా ప్రోబా అనే రాకెట్ని పంపించాం. ప్రోబా అనే శాటిలైట్ని పంపించాం. ప్రోబా ఏ రాకెట్ ద్వారా? PSLV C-59. అలాగే మనకి PSLV C-60 రాకెట్ ప్రయోగం జరిగింది. ఎప్పుడంటే 2024 డిసెంబర్ 30వ తారీఖున. ఈ రాకెట్ ద్వారా పంపించిన 2 ఉపగ్రహాలు శాటిలైట్స్ సేజర్ మరియు టార్గెట్ అనే ఉపగ్రహాలను ఏ రాకెట్ ద్వారా పంపించింది? ఇస్రో. అంటే PSLV C-60 అని గుర్తుపెట్టుకోవాలి. మనకి 2026లో గగనయాన్ యాత్ర చేయబోతున్నాం. గగనయాన్ యాత్ర ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. ఈ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా ఈ 4 మెంబర్స్ గగనయాన్ యాత్రలో వెళ్ళబోతున్నారు 2026. ఇలా లింక్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్ని. అదే గత డిఎస్లో అడిగింది. అమెరికా అంతరిక్ష రంగాన్ని ఏమంటాం? అమెరికా అంతరిక్ష సంస్థను ఏ పేరుతో పిలుస్తారు? నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాసా అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1958లో ఏర్పాటైంది. అదే 1958లో DRDO సంస్థ ఏర్పాటైంది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ DRDO ప్రజెంట్ చైర్పర్సన్ సమీర్ వి కామత్. ఓకేనా? అదే భారతదేశ అంతరిక్ష రంగాన్ని ఏమని పిలుస్తాం? ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఏర్పాటైంది 1969లో ఏర్పాటైంది. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా పనిచేసిన వి నారాయణన్ పనిచేస్తున్నారు. ఇస్రో చైర్పర్సన్గా ప్రజెంట్ పనిచేస్తుంది ఎవరు? వి నారాయణన్. ఇది నేను ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే మహిళల కోసం క్యాన్సర్ టీకా, మహిళల కోసం ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకురాబోతున్నారు రానున్న 6 నెలల్లో. ఓకేనా? మరి చూస్తే కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి రాజు జాదవ్ గారు ప్రకటించారు. అదే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయితే మనకి ప్రెసిడెంట్ JP నడ్డా గారు పనిచేస్తున్నారు. JP నడ్డా. మరి ఈ వ్యాక్సిన్ ఎవరికి పనిచేస్తుంది? ప్రధానంగా ఏ ఉమెన్స్కి పనిచేస్తుంది అంటే 9 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల లోపు ఉన్న బాలికలకు ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సిన్ దేనికి సంబంధించి అంటే ఏ క్యాన్సర్కి సంబంధించి చూస్తే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, నెక్స్ట్ గర్భాశయ క్యాన్సర్ను నియంత్రించడానికి ఉపయోగపడుతుందంట. భారతదేశంలో 2040 నాటికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ మంది అవుతారు నాన్న. చాలామంది చనిపోయే అవకాశం ఉంది. ఓకేనా? మరి ఇటీవల కాలంలో క్యాన్సర్ ముక్త భారత్ని ఈ క్యాన్సర్ ముక్త భారత్ని ప్రారంభించారు. దేనికోసం అంటే క్యాన్సర్ పేషెంట్లకు అవగాహన కల్పించడానికి. మరి క్యాన్సర్ ముక్త ఫౌండేషన్ ఏం చెప్పిందంటే భారతదేశంలో తల మరియు మెడ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారంటే 26% ఉన్నారమ్మా. ఇంపార్టెంట్.
భారతదేశంలో జీర్ణాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు? జీర్ణాశయ వ్యాధిగ్రస్తులు అయితే మనకి ఎంత శాతం ఉన్నారు అంటే 16% ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. అదే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు, మా రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 15% ఉన్నారంట, గుర్తుపెట్టుకోవాలి. అదే రక్త క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, రక్త క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు 9% ఉన్నారు. క్యాన్సర్ ముక్త ఫౌండేషన్ వారు చెప్పడం జరిగింది నాన్న. వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటాం. అదే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరము జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవము ప్రతి సంవత్సరం అయితే నవంబర్ 7వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ క్యాన్సర్ డే అయితే ఫిబ్రవరి 4 అని గుర్తు రావాలి. మరి 2025 థీము, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క 2025 థీమ్ గుర్తు రావాలమ్మా. అంటే థీమ్ యునైటెడ్ బై యూనిక్ అనేది వరల్డ్ క్యాన్సర్ డే థీమ్. క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే అంకాలజీ. ఓకేనా, ఇలా లింక్ చేసుకోవాలి. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. WHO అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1948. మరి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7కి ఇంపార్టెన్స్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ప్రతి సంవత్సరం అంటే ఏప్రిల్ 7 జరుపుకుంటాం. WHO ప్రధాన కార్యాలయము జెనీవా. మరి ప్రెజెంట్ WHO సెక్రటరీ జనరల్ లేదా WHO డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్ పనిచేస్తున్నారు WHO ప్రెసిడెంట్గా లేదా డైరెక్టర్ జనరల్గా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7. ఆ WHO అనే సంస్థ ఏర్పాటైంది 1948. దాని ప్రధాన కార్యాలయము జెనీవా. ఇటీవల కాలంలో WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది అంటే మలేరియా ఫ్రీ కంట్రీగా జార్జియా. మా 2025లో WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది అంటాడు? జార్జియా దేశాన్ని. లేటెస్ట్గా జార్జియా దేశాన్ని. అదే 2024లో ఏ దేశాన్ని ప్రకటించింది మలేరియా రహిత దేశంగా అంటే 2024లో మలేరియా రహిత దేశంగా WHO ఏ దేశాన్ని ప్రకటించింది అంటే ఈజిప్ట్ దేశం ప్రకటించింది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. చైనా జనాభా, భారతదేశం యొక్క జనాభా మరియు చైనా జనాభా ఏ విధంగా ఉండవచ్చు అని ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేస్తారంటే UNO అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వారు అంచనా వేశారు. భారత జనాభా 2061 నాటికి 170 కోట్లు ఉంటాయంట. 170 కోట్లు ఉండవచ్చు. అదే 2100 నాటికైతే 150 కోట్లకు అంటే జనాభా ఆటోమేటిక్గా మరలా తగ్గుతుంది అని అర్థము. ఓకేనా. మరి చైనా జనాభా 2061 నాటికి 120 కోట్లు నాన్న. ఆటోమేటిక్గా మనకి 2021 నుండి చైనా జనాభా తగ్గుతుంది. ఎందుకంటే వృద్ధాప్య జనాభా ఎక్కువ అవుతున్నారు అంటే ఓల్డెస్ట్ పర్సన్స్. అదే చైనా జనాభా 2001 నాటికి 63 కోట్లు వచ్చేస్తుంది నాన్న, తగ్గిపోతుంది జనాభా. మరి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 11. ప్రజెంట్ మనకి 2025 నాటికి భారతదేశం యొక్క జనాభా 146 కోట్లు ఉంది. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 120 కోట్లు నాన్న. భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మనకి ఉత్తరప్రదేశ్ అంటాం. జనాభా తక్కువ ఉన్నది సిక్కిం. 2011 జనాభా లెక్కల ప్రకారము. మరి ప్రజెంట్ జనాభా ఎక్కువ ఉన్న దేశాలు చూసుకుంటే టాప్ 5. ఫస్ట్ వన్ ఇండియా ఉంది, సెకండ్ చైనా, థర్డ్ వన్ USA, ఫోర్త్ వన్ ఇండోనేషియా, ఫిఫ్త్ వన్ పాకిస్తాన్. ప్రజెంట్ జనాభా ఉన్న టాప్ 5 కంట్రీస్ నాన్న. మనకి 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా అయితే 800 కోట్లు. ఆ 800 కోట్ల బాలిక పేరు వినీస్ మబాన్సాగ్. ఓకే, 800 కోట్ల బాలిక పేరు వినీస్ మబాన్సాగ్. ఆ వినీస్ మబాన్సాగ్ ఏ దేశంలో పుట్టింది? ఫిలిప్పైన్స్. ఓకేనా.
ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 11. ఆ జూలై 11కి ఇంపార్టెన్స్ చూసుకుంటే తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే. అదే జాతీయ ఇంజనీర్స్ డే, నేషనల్ ఇంజనీర్స్ డే. జాతీయ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం నాన్న అంటే మనకి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖు జరుపుకుంటాం. ఆ రోజు ఎవరు జయంతి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశానికి తొలి ఇంజనీర్. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి భారతరత్న వచ్చిన సంవత్సరం 1955. ఆ భారతరత్న అవార్డును ప్రారంభించి 1954లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి. భారతరత్న అవార్డును పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి. అదే మోక్షగుండ విశ్వేశ్వరయ్యకి ఏ ఇయర్లో వచ్చింది? 1955. ఈ 1955లోని ఎస్బీఐ బ్యాంకును ప్రారంభించారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 1955లోనే మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసి 1955. ఈ 1955లోనే నెహ్రూకి భారతరత్న వచ్చింది. భారతదేశం తొలి ప్రధానమంత్రి అయిన నెహ్రూకి భారతరత్న వచ్చింది 1955. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11 జరుపుకుంటాం. 2020 నవంబర్ 15 నాటికి 800 కోట్లు. జనాభా ఎక్కువ దేశాలు చూసుకుంటే ఇండియా, చైనా, యూఎస్ఏ, ఇండోనేషియా, పాకిస్తాన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఆర్బీఐ డేటా మొబైల్ యాప్. ఇటీవల కాలంలో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది ఆర్బీఐ డేటా మొబైల్ యాప్. దేనికోసం అంటే భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 11,000కు పైగా వేరువేరు సిరీస్లో ఆర్థిక సమాచారాన్ని అందించేందుకు ఆర్బీఐ డేటా యాప్ను ఆవిష్కరించింది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆర్బీఐ యాక్ట్ 1934లో ఏర్పాటు అయింది. మరి ఆర్బీఐ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 1935 ఏప్రిల్ 1. ఆర్బీఐని జాతీయం చేసింది 1949లో ఆర్బీఐని జాతీయం చేశారు. ఆర్బీఐకి తొలి గవర్నర్గా ఓబీ స్మిత్ పనిచేస్తారు. ఆర్బీఐకి తొలి గవర్నర్ ఓబీ స్మిత్. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ అయితే సిడి దేశ్ముఖ్. వరుస క్రమంలో 3వ వ్యక్తి నాన్న. ఓకేనా. మనకి ఆర్బీఐకి 21వ గవర్నర్ వైవి రెడ్డి. ఆర్బీఐకి 22వ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు పనిచేస్తారు. దువ్వూరి సుబ్బారావు. ఆర్బీఐకి 23వ గవర్నర్ మనకి రఘురామ్ రాజన్. ఆర్బీఐకి 24వ గవర్నర్గా ఉర్జిత్ పటేల్. ఆర్బీఐకి 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ పనిచేశారు. ఆర్బీఐకి 26వ గవర్నర్ ప్రెసిడెంట్ ఎవరు పనిచేస్తారు? 26th గవర్నర్ సంజయ్ మల్హోత్రా. వెరీ గుడ్. ఆర్బీఐ మనం తీసుకొచ్చాం రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అంటాం. ఆర్బీఐ రెపో రేటు మనకి 1992లో ప్రారంభించారు రెపో రేట్ని. ప్రజెంట్ ఆర్బీఐ రెపో రేటు ఎంత ఉంది? 2025 పర్పస్ చూసుకుంటే 6.25% అమ్మా, అంటే 6.25%. గతంలో 6.50% ఉండేది. ఇటీవల కాలంలో 25 బేస్ పాయింట్ తగ్గించింది ఆర్బీఐ. అదే ఆర్బీఐ రెపో రేట్ అయితే 6.25 అన్నాం. అదే రివర్స్ రెపో రేటు ఎంత ఉందంటే 3.35%. వెరీ గుడ్. అలాంటి ఆర్బీఐ లేటెస్ట్గా మొబైల్ యాప్ని తీసుకొచ్చింది, డేటా మొబైల్ యాప్. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే 9 యూనివర్సిటీలకు ఉపకులపతులు ఎంపిక. అంటే యూనివర్సిటీ ఛాన్సలర్ అని పిలుస్తాం మనం, అంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 9 యూనివర్సిటీలకు ఉపకులపతులు ఎంపిక. మనకి రీజనల్ ఇష్యూస్ అంటాం, అంటే ఈ ప్రాంతీయ అంశాల పరంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ వన్ ఆంధ్ర యూనివర్సిటీ. మరి ఆంధ్ర యూనివర్సిటీకి ఎవరు వచ్చారంటే జీపీ రాజశేఖర్. సెకండ్ వన్ జేఎన్టీయు కాకినాడకి ఉపకులపతిగా సిఎస్ఆర్కే ప్రసాద్. నెక్స్ట్ వన్ యోగి వేమన యూనివర్సిటీకి ప్రణంతి ప్రకాశ్ బాబు. నెక్స్ట్ విక్రమసింహాపురి యూనివర్సిటీ, దీనికి అల్లం శ్రీనివాసరావు. నెక్స్ట్ వన్ రాయలసీమ యూనివర్సిటీకి వెంకట బసవరావు వచ్చారు. జేఎన్టీయు అనంతపురం, ఆ జేఎన్టీయు అనంతపురంకి అయితే సుదర్శన్ రావు. నెక్స్ట్ వన్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ప్రసన్నశ్రీ. ఈ ప్రసన్నశ్రీ యొక్క ఇంపార్టెన్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ ఎస్టీ కులానికి చెందిన, అది ప్రధానంగా ఎరుకుల కులానికి చెందిన ఒక మహిళకి యూనివర్సిటీ ఛాన్సలర్గా ఇచ్చారు. ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ ఎరుకుల మహిళ ఈమె. ఓకే. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చిన
అండ్ ప్రొఫెసర్ అంటే ఉపకులపతిగా వచ్చిన వ్యక్తి ప్రసన్నశ్రీ. ఈమె ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఎరుకుల మహిళ. నెక్స్ట్ వన్ శ్రీ పద్మావతి యూనివర్సిటీకి ఛాన్సలర్గా వచ్చిన వి ఉమా. నెక్స్ట్ వన్ కృష్ణా యూనివర్సిటీకి కోన రామజీ గారు రావడం జరిగిందన్న. మనం యూజీసీ అంటాం. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్. ఇది 1956లో ఏర్పాటైంది యూజీసీ. నెక్స్ట్ యూజీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. యూజీసీ ప్రధాన కార్యాలయం. మరి ప్రజెంట్ యూజీసీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? జగదీష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. జగదీష్ కుమార్. యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ చైర్పర్సన్గా జగదీష్ కుమార్. ఆ యూజీసీ ఏర్పడి 1956. ఆ 1956తోనే ఎయిమ్స్ అని వచ్చిందమ్మా. 1956లో ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ప్రజెంట్ ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేసింది ఎం శ్రీనివాస్. ఈ 1956తోనే ఎల్ఐసి బ్యాంక్ వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ప్రజెంట్ ఎల్ఐసి బ్యాంక్ చైర్పర్సన్గా పనిచేస్తుంది సిద్ధార్థ మెహంతి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ట్రయల్స్ గార్డ్ ఏఐ అనే వార్తలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒక సీసీ కెమెరా రూపంలో పనిచేస్తున్నానా అంటే ఎవరైనా సరే వన్య ప్రాణులు వేటాడుతూ ఉంటారు. వన్య ప్రాణుల్ని అటువంటి వారిని పట్టుకోవడానికి ఒక సీసీ కెమెరా రూపంలో పనిచేస్తుంది. ఇటీవల కాలంలో ఏ నేషనల్ పార్కులో ఏర్పాటు చేశారు? దాని పేరు ట్రయల్ గార్డ్. గుర్తుపెట్టుకోవాలి, ట్రయల్ గార్డ్ ఏఐ. చూస్తే ఒడిస్సాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో వన్య ప్రాణుల వేటను తగ్గించేందుకు ట్రయల్ గార్డ్ ఏఐ అనే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇది ఒక సీసీ కెమెరా రూపంలో, ఒక నిఘా వ్యవస్థ రూపంలో పనిచేస్తుంది. మరి ఏఐ ట్రయల్ గార్డు వన్య ప్రాణుల సంరక్షణను మెరుగుపరచడానికి మరియు మారుమూల ప్రాంతాలు మానవ వన్య ప్రాణుల సంఘర్షణను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ 1994లో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు. నెక్స్ట్ 2009లో యునెస్కో బయోస్పియర్ జాబితాలో చేర్చారు. దీన్ని సిమ్లీపాల్ నేషనల్ పార్క్. మరి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ప్రధానంగా ఏ జిల్లాలో ఉందంటే మయూర్భంజ్ జిల్లాలో ఉంది. ఆ సిమ్లీపాల్ దేనికి ఫేమస్ అంటే నల్లపుల్లికి ఫేమస్ అమ్మ. బ్లాక్ టైగర్స్ నల్లపుల్లికి ఫేమస్. ప్రస్తుతం భారతదేశంలో బ్లాక్ టైగర్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి నాన్న. ప్రజెంట్ ఇండియాలో టైగర్స్ అయితే 2022 డేటా ప్రకారం అయితే మన ఇండియాలో మా 2022 డేటా ప్రకారం 3167 ఉన్నాయి. అదే ప్రజెంట్ 2024 ప్రకారం అయితే 3682 టైగర్స్ ఉన్నాయి. ఓకేనా. ఇంటర్నేషనల్ టైగర్స్ డే జూలై 29వ తారీఖున జరుపుకుంటాం. ఈ ప్రపంచ పులుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 29వ తారీఖున జరుపుకుంటామో గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ 106 ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ 57 గుర్తుపెట్టుకోవాలి. 56వ టైగర్ రిజర్వ్ గురు ఘాసీదాస్ తామర్ పింగ్లా. 56వ టైగర్ రిజర్వ్ గురి ఘాసీదాస్ తామోర్ పింగ్లా. ఇది ఛత్తీస్గఢ్లో ఉందమ్మా. దీన్ని 56వ టైగర్ రిజర్వ్గా గుర్తించారు. మరి 57వ టైగర్ రిజర్వ్ అయితే మనకి రతన్పానీ టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుందని రతన్పానీ టైగర్ రిజర్వ్. 58வது కూడా గుర్తింపు చేస్తున్నారు, ఇంకా ఫైనల్ అవ్వలేదు మనకి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 57 గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇండియాలోని ఎలిఫెంట్ రిజర్వ్స్ 33. ప్రజెంట్ ఇండియాలోని బయోస్పియర్స్ 18. ఈ 18 బయోస్పియర్లో ఫస్ట్ బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్. ఈ నీలగిరి బయోస్పియర్ 1986లో వచ్చింది. ఆ 1986లో ప్రపంచ పర్యావరణ చట్టం వచ్చింది. ఆ 1986లో గాంధీ అంతర్జాతీయ శాంతి అవార్డు, ఆ 1986లో ఇందిరాగాంధీ శాంతి అవార్డు ప్రకటించారు. ఆ 1986లోనే మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ప్రకటించారు. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్లు. అంటే రన్వే టేకాఫ్ లేకుండానే ఎయిర్ అంబులెన్స్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేయబోతున్నారు. మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ ఏర్పాటు చేయబోతున్నారు? 2026 నాటికి. మరి చూస్తే నిటారుగా టేకప్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ దేశంలో అందుబాటులోకి రానున్నాయి.
ఒకసారి ఛార్జ్ చేస్తే 110 నుంచి 200 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తాయంట. గంటకు దీని స్పీడ్ ఏమో 200 km. మరి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎవరెవరు ఏర్పాటు చేయనున్నారు అంటే రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు చూస్తే ఐఐటి మద్రాస్ అయిన స్టార్ట్ ఆఫ్ ఈ ప్లేన్ అమ్మ. ఐఐటి మద్రాస్కి చెందిన స్టార్ట్ ఆఫ్ ఈ ప్లేన్ వీటిని అభివృద్ధి చేయనున్నది. ఇండియాలో బెస్ట్ ఐఐటిగా పిలుస్తారు ఐఐటి మద్రాస్. గ్యారంటీగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఐఐటి మద్రాస్ నుంచి. మరి ఐఐటి మద్రాస్ మరియు భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలందించే సంస్థ అంటే ICATT. మరి ఈ రెండాట్ల మధ్య ఒప్పందం జరిగింది నాన్న. భారత్లో ఎయిర్ అంబులెన్స్ సేవలందించే సంస్థ ICATT వారు మరియు ఐఐటి మద్రాసు స్టార్ట్ ఆఫ్ ఈ ప్లేన్ మధ్య ఒప్పందం జరిగింది. దేనికోసం అంటే రన్వే అవసరం లేని ఎయిర్ అంబులెన్స్ల కోసము. మరి 2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో రానున్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం లింక్ చేసుకుంటే మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముందంటే సింగపూర్ అన్న. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఏముంది సింగపూర్. ఆ సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే దాదాపుగా 195 దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు. మరి దీంట్లో భారతీయ ప్లేస్ 85. భారతీయ పాస్పోర్ట్ ఉంటే దాదాపుగా 57 దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. జననీ మిత్ర యాప్ని ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది? ఎవరికి సంబంధించి? జననీ మిత్ర యాప్ గర్భిణీలు బాలింతలో రక్తహీనతను తగ్గించడంతో పాటు మత శిశు మరణాల నివారణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ AI సహాయంతో జననీ మిత్ర యాప్ను ఫిబ్రవరి 14, 2025 అందుబాటులో తీసుకొచ్చింది. ప్రధానంగా ఎవరి కోసమో గర్భిణీలు బాలింతలో రక్తహీనతను తగ్గించడం కోసం. మరి ఇప్పుడు ఏర్పాటు చేసింది ఫిబ్రవరి 14, 2025. మరి చూస్తే ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మక అనంతపురం జిల్లా కోడేరు PHC పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారంట. నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు కొత్త పేర్లు ఏమైనా ఉన్నాయో మార్పు చేసుకోవాలి. దేశ చరిత్రలో తొలిసారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ సేవలను ప్రారంభించిన దేశమే అంటే ప్రపంచంలో అయితే మన ఇండియాలో ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. పౌరులకు వాట్సాప్ సేవల ద్వారా అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి దేశంలో తొలిసారిగా ఒకే రోజు ఏకకాలంలో ఆగస్టు 23, 2024 దాదాపుగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకే రోజు ఏకకాలంలో 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ రోజు అంటే ఆగస్టు 23 అని గుర్తు రావాలి. ఆగస్టు 23. ఇటీవల కాలంలో అక్టోబర్ నెలలో మనకి 2024 అక్టోబర్ నెలలో అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమిట్ ఎక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 5,000 డ్రోన్స్ దీంట్లో పాల్గొన్నాయి. ఓకేనా, లింక్ చేస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు కొత్త పేర్లు చూస్తూ ఉండాలి. మనకి విజయనగరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు? అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి పేరు మార్చారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకానికి జగనన్న మధ్యాహ్న భోజన పథకానికి లేదా జగనన్న గోరుముద్ద పథకానికి ఏమని పేరు మార్చారు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఇది ఆంధ్రప్రదేశ్ టెట్లో అడిగాడమ్మా. ఆంధ్రప్రదేశ్ టెట్లో కూడా అడిగాడు, రేపు డిఎస్సీలు కూడా అడగవచ్చు. జగనన్న గోరుముద్ద పథకానికి ఏమని పేరు మార్చారు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజము. ఇది చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జామి అనే ప్రాంతంలో విజయనగరంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు. అలాగే గోల్డెన్ గెక్కో అనే ఒక బంగారు బల్లి ఆనవాళ్ళను గుర్తించారు. ఎక్కడ అంటే మనకి తిరుపతి జిల్లాలో. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజము ఏ దేశంలో? చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.
చైనా శాస్త్రవేత్తలు. మరి ఫ్యూజియన్ ప్రావిన్స్ బయటపడిన ఈ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. చైనా వార్తల్లోకి వచ్చింది. మనకి చైనా అంటే 2019 డిసెంబర్లో కరోనా వ్యాక్సిన్ పుట్టింది ఎక్కడ? చైనాలో ఏ నగరంలో? వుహాన్ నగరంలో. వుహాన్ నగరము గుర్తుపెట్టుకోవాలి. మరి చైనా క్యాపిటల్ చైనా రాజధాని బీజింగ్. ఆ బీజింగ్ పాత పేరు పెకింగ్. మరి ప్రెజెంట్ మనకి చైనా ప్రధానిగా ఎవరు పనిచేస్తున్నారంటే లీ కియాంగ్ గారు పనిచేస్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. జనాభా పరంగా 2వ దేశం ఉంది ప్రెజెంట్ చైనా దేశము. అలాంటి చైనా దేశంలో ప్రపంచంలోనే అత్యంత పురాతన పక్షి శిలాజాన్ని గుర్తించారు. సరే, ప్రశ్నలు. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ రిలేటెడ్గా గత ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్, అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి. అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి. ఆప్షన్ 1 యూరీ గగరిన్, ఆప్షన్ 2 నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ 3 రాకేష్ శర్మ, ఆప్షన్ 4 అంగద్ ప్రతాప్. ఈ అంగద్ ప్రతాప్ ఎవరంటే 2026 గగన్యాన్ మిషన్లో 4 మెంబర్స్ వెళ్తున్నారు కదా, ఈ 4 మెంబర్స్లో ఒక వ్యక్తి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరంటే చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి. మనకి చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969. ఈ 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు. 14 బ్యాంకులను జాతీయం చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ కాలంలో జాతీయం చేశారు. ఎన్ని బ్యాంకులు? 14. ఏ ఇయర్? 1969. ఈ 1969లోనే తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటైంది. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రము మహారాష్ట్ర. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఈ 1969లోనే మద్రాస్ అనేది చెన్నైగా మారింది. ఈ 1969లోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాటైంది. ఈ 1969లోనే CISF ఏర్పాటైంది, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మరి ప్రజెంట్ CISF డైరెక్టర్ ఎవరు పనిచేస్తున్నారు? రాజవేంద్ర సింగ్ భట్టి గారు పనిచేస్తున్నారు. మనకి ఆప్షన్ ఏంటి? యూరీ గగరిన్ 1961 ఏప్రిల్ 12 అడుగుపెట్టాడు. ఏ దేశం? రష్యా వ్యక్తి. అదే రాకేష్ శర్మ అయితే తొలి భారతీయుడు. సరే, సెకండ్ క్వశ్చన్ చూస్తే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? సిమ్లీపాల్ నేషనల్ పార్క్ దేనికి ఫేమస్? బ్లాక్ టైగర్స్. ప్రజెంట్ ఇండియాలో నల్ల పులుల సంఖ్య 10 అనుకున్నాం. మరి ఆప్షన్ ఏంటంటే ఒడిస్సాని గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సా అంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం గుర్తు రావాలి, కోనార్క్ రథయాత్ర గుర్తు రావాలి, చిలుకా సరస్సు గుర్తు రావాలి. అస్సాం అంటే అంబుబాచి ఫెస్టివల్ గుర్తు రావాలి. GSTను తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం అస్సాం గుర్తు రావాలి. ఉత్తరప్రదేశ్ భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. లేటెస్ట్గా మహాకుంభమేళా జరిగింది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ప్రయోగ్రాజ్ అనే ప్రాంతంలో. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? వరల్డ్ పాపులేషన్ డే. జూలై 29 అన్నాడు, జూలై 11 అన్నాడు, ఆగస్ట్ 29 అన్నాడు, సెప్టెంబర్ 29. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. మనకి జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. సెప్టెంబర్ 29కి ఇంపార్టెన్స్. వరల్డ్ హార్ట్ డే ప్రపంచ గుండె దినోత్సవం, వరల్డ్ హార్ట్ డే. ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం. అదే రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవాన్ని జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఇలా సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకే, ఆల్ ది బెస్ట్.